మాకు ఉండేదే సంవత్సరానికి ఒక్క పండగ కదా, సంవత్సరం మొత్తం అనుకుంటా ఇట్లా రెడీ కావాలి అట్లా రెడీ కావాలి అని చెప్పేసి. బట్ అదంతా ఏం కుదరదు. మళ్ళీ పండగ వచ్చేసరికి జస్ట్ నార్మల్గానే రెడీ అవుతానమాట. ఎందుకో ఏమో మాకు ఉండేది ఒక పండగ కాబట్టి అట్లా ఊహించుకుంటానా, కానీ నాతోటి ఏది కాదు, పప్పులు ఉడకవన్నమాట. చాలా సింపుల్గానే రెడీ అయిపోతా. ఈసారి క్రిస్మస్కి నేను ఇట్లా రెడీ అయిపోయినా. వైట్ శారీ తీసుకుందామని ఎప్పటి నుండో అనుకున్నాను. సో ఈ ఇయర్ అయితే వైట్ శారీతో ఇట్లా రెడీ అయినా. క్రిస్మస్కి న్యూ ఇయర్కి మేము ఎప్పుడు మా ఇంట్లో నైట్ ప్రేయర్ చేసుకొని మేము కేక్ కట్ చేసుకునేది. 31st రోజు కేక్ కట్ చేసుకునేది మా నాన్న మేము అంతా. ఇంకా క్రిస్మస్కి అయితే చర్చ్కి వెళ్ళే ముందైనా వెళ్ళేసి వచ్చిన తర్వాత అయినా మేము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకొని కేక్ కట్ చేసుకునేది. బట్ ఇంకా మా నాన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో కేక్ కట్ చేయడం అవన్నీ బంద్ చేసినాము. సో ఇంకా మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అసలు పండగ అంటే పండగలాగా అంత ఏముండదు, అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏముండదు. నాకు ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పండగ పూట అయినా సరే ఒక్క రోజైనా కూడా వాళ్ళు కలిసి తినరన్నమాట. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు వేసేసుకొని తింటారు. నాకెందుకు అసలు నచ్చదు. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అని కదా, నాకు ఎక్కడ కూడా అట్లా నచ్చదు. ఎందుకంటే మేము ఉన్నదే నలుగురం కాబట్టి, రాత్రి మా చెల్లె కాలేజ్కి అలసిపోయి వచ్చి తినకుండా పడుకుంటే మేము ముగ్గురం తినకుండా ఉండి మరి అది అరిచినా ఏడ్చినా కానీ మేము మా చెల్లెని లేపి తినబెట్టి పడుకోబెట్టేది. మాకు నలుగురం తినడం అలవాటే. సో ఎప్పుడైనా మాకు కలిసి తినడం అలవాటు. ఇంకా పండగ పూట కలిసి తినకుండా ఉంటామా? సో మా బంగారు తల్లిగాడైతే ఇట్లా రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ మా అమ్మ మా చిన్నామె బర్త్డేకో సంథింగ్ ఏదో ఒక పండగకి గుండు కొట్టించినప్పుడు తీసుకుంది. సో ఇంకా చెల్లె పక్కన పెట్టేసి ఇట్లా క్రిస్మస్ కోసం అయితే వాడిందనమాట. ఏ పండగ వచ్చినా సరే మా బిడ్డ పుట్టినప్పటి నుండి మా జ్యువెలరీ కంటే దేనికైనా సరే మా బిడ్డకి ఎట్లాంటి కమ్మలు తీసుకోవాలి, ఎట్లాంటి గాజులు తీసుకోవాలి, ఎట్లాంటి చెప్పలు తీసుకోవాలి, ఎట్లాంటి డ్రెస్ తీసుకోవాలి, మా ధ్యాస అంతా దీని మీదే ఉంటుంది. నాకైనా మా చెల్లెకైనా. ఈ చౌక చూస్తున్నారు కదా, మీషోలో తీసుకుందో ఎక్కడ తీసుకుందో నాకు ఐడియా లేదు, కానీ మా చెల్లె మా పాప కోసమే తీసుకుంది. కంప్లీట్ అయిన తర్వాత మేము ఎవల బండి మీద వాళ్ళు వచ్చేసినాము. ఇంకా మా అమ్మకు ఆపద్బంధువుడు అంటే మా ఆయన మాత్రమే. అంటే ఆయన ఓపిక్గా తీసుకొస్తాడు. మా అమ్మనైనా కానీ ఎవరినైనా సరే. ఫ్యాన్లు ఒరుగుతారా? ఇంకా పండగ అంటే ఫోటోషూట్ లేకుండా ఉంటుందా? అట్లా మా బుడ్డమ్మ మంచిగా రెడీ అయిన తర్వాత ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలి కదా, వ్లాగ్ కోసం కాకపోయినా కూడా. ఇట్లా మా బిడ్డని ఫోటో తీద్దామని చెప్పేసి ఇక్కడ నిల్చుండ పెడితే వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి కూడా తీసుకొచ్చి ఇక్కడ నిల్చుండ పెడుతుంది. నేను అందుకే నవ్వుతున్నా, ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఒరిగి నిల్చుంటారా అని చెప్పేసి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను, కంప్లీట్గా చూసేయండి. సో ఫుల్ వ్లాగ్ అయితే కంప్లీట్గా చేయలేదు, కొంచెమే తీసిన, షార్ట్గా ఉండాలి అని చెప్పేసి. అంత లెంతీగా అయితే మీకు కూడా చూడాలనిపించదు కదా. వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. నేను మా చెల్లె వెళ్ళేటప్పుడు కూడా ఫొటోస్ దిగినాము. మా బంగారికన్ కోసము నేను సన్నజాజి మల్లె పెట్టిన, కాకపోతే చెట్టు పెరిగేసరికి మా బిడ్డకు గుండయింది. సారీ మా బిడ్డకి జుట్టు వచ్చేసరికి మేము కాంపౌండ్ పెట్టేసి చెట్టు కొట్టేసినాము. తర్వాత మీ బిడ్డకు గుండైపోయింది. ఇంకా చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టాలి ఆమె కోసము. అబ్బా నీకు కూడానా? థ్యాంక్ యూ. ఇటు బజ్జు బజ్జుందా?